అమ్మ సీత, నన్ను క్షమించు. మీ తాతయ్య నానమ్మల ఆరాటం చూసిన తర్వాత చనిపోయిన మీ అమ్మా నాన్నలు తిరిగి వస్తారని అబద్ధం చెప్పక తప్పలేదు. వాసు విషయంలో నేను ఒకసారి దెబ్బతిన్నాను. ఇప్పుడు వాడి కూతురు పెళ్లి విషయంలో జోక్యం చేసుకుని చేతులు గాల్చుకోవడం నాకు ఇష్టం లేదు. నమస్కారం అండి. సీతారామయ్య గారు. నేనే బాబు. నా పేరు వివేకం అండి. అమెరికా నుంచి వస్తున్నాను. సీత ఉందా అండి? ఉంది బాబు, కూర్చోండి. అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నారా? అమ్మాయి సీత, జానకి వస్తున్నానండి. అమెరికా నుంచి అబ్బాయి స్నేహితులు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మాయి తోటకెళ్ళింది, కబురు పెడతాను. మా వాసు కోడలు బాగున్నారా బాబు? సీత ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయిందండి? ఎన్నాళ్ళు? 2 మాసాలు అవుతుందంతే. ఏ అబ్బాయి గాని మీతో తీసుకురమ్మన్నాడా దాన్ని? అంతే అయి ఉంటుంది, లేకపోతే వీరిని ఎందుకు పంపించుంటారు? ఏమైనా అంటే రావడానికి నాకు తీరిక లేదు అంటాడు. సీత కూడా మనతో చెప్తున్న సాకదే కదా. అలా చెప్పిందా సీత? అవును. ఏ ఇంతకన్నా పెద్ద కారణం ఏదన్నా చెప్పాడా మా వాడు? 20 ఏళ్ల క్రితమే మా నాన్నతో తెగతెంపులు చేసుకున్నాను, ఈ గడప తొక్కను అన్నాడా? నా కోసం అక్కర్లేదండి. అటు చూడండి, కొడుకు వస్తాడు వస్తాడు అని కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూస్తోందే ఆ కన్న తల్లి. ఆవిడ కోసమైనా రావచ్చు కదండి. ఇదేమైనా న్యాయంగా ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్తానండి, తప్పకుండా చెప్తాను. సీత మీతో అన్ని చెప్పుంటుందనుకున్నాను. ఆ చిన్నపిల్ల అదేం చెబుతుందండి. సరే, అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. మీరు కాస్త స్థిమితంగా కూర్చోండి. కూర్చోండి. అమ్మాయి గారు, అమెరికా నుంచి డాక్టర్ వివేకం గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారండి. అంకుల్, మీరు వచ్చి ఎంతసేపు అయింది? తాతయ్య, నానమ్మ, అంకుల్ వచ్చి ఎంతసేపు అయింది? ఏమిటి అలా ఉన్నారు? మాట్లాడరే. నువ్వు వాడిన నాటకానికి మేమింకా నీతో మాట్లాడాలా? నాటకమా? ఆయన అన్ని వివరంగా మాతో చెప్పారు. చెప్పేశారా? అంకుల్, అది సీత. బాబు, మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి. ముందు నాకు సమాధానం చెప్పవే సీత. ఈ విషయం మా ముందు దాచవలసిన అవసరం ఏమొచ్చింది? తాతయ్య, అది ఆ? నాన్న చెప్పొద్దని మీకు హఠాత్తుగా తెలిస్తే. హఠాత్తుగా మీ నాన్న వస్తున్నాడని తెలిస్తే నేను గుండె ఆగి చచ్చిపోతాననుకున్నాడా? వాడింటికి వాడు వస్తున్నాడు, ఇందులో తప్పేముంది? పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముంది? తాతయ్య, అంకుల్, థ్యాంక్ యూ. మీ తాతగారు నన్ను అసలు మాట్లాడనివ్వలేదమ్మా. నువ్వు వచ్చే లోపల ఈ ఇంటి పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను. మీ అమ్మా నాన్న రావాలని వీళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసుకున్నాను. అందుకే వాళ్ళు త్వరలోనే వస్తారని. సరేనా? త్వరలోనే వస్తారని చెప్పారా? త్వరలోనే అంటే అదే, అక్కడ వ్యవహారాలని చక్కబెట్టుకుని అమెరికా వదిలేసి ఏకంగా ఇండియా రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని అలా చెప్పా. అంకుల్, what a job you did it, uncle. You did it. You did it, uncle. ఊరుకోమ్మా, ఊరుకో. కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. నువ్వు చెప్పలేదని నేను కోపడతాన్నా? వాడు చెప్పొద్దంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? పాపం హఠాత్తుగా వచ్చి మమ్మల్ని ఆనందపరచాలనుకున్నాడు, అంతే. మా ఆరాటాన్ని చూసి ఈ అబ్బాయి చెప్పేశాడు. వాడు వస్తాడో రాడో అని కొట్టుమిట్టాడుతున్నా మా ముసలి ప్రాణాలు కడుపులో పాలు పోశారు బాబు. ఈ పూట మా అబ్బాయికి భోజనం పెడుతున్నంత తృప్తిగా మీకు పెడతాను. రండి. రండి బాబు. ఒరే రాంపండు, అయ్యగారి కాళ్ళు చేతులు కట్టుకోవడానికి నీళ్లు పట్టరా. అదమ్మా.
పద పంచేద్దాం రండి బాబు. అమ్మ సీత, నన్ను క్షమించు. మీ తాతయ్య నానమ్మల ఆరాటం చూసిన తర్వాత చనిపోయిన మీ అమ్మా నాన్నలు తిరిగి వస్తారని అబద్ధం చెప్పక తప్పలేదు. ఇంతకాలం నువ్వెందుకు చెప్పలేదో అర్థమైంది. కానీ ఎంతకాలం అని ఇలా? నేనేం చేయను అంకుల్, ఎప్పటికప్పుడు చెప్పాలని, కానీ చెప్పలేకపోతున్నాను. సడన్ గా చెబితే వాళ్ళు ఏమైపోతారో అని నాకు భయం వేస్తుంది. మా నాన్న చనిపోతూ కూడా వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి చెప్పమన్నారు. ఆయనకి ఇచ్చిన మాట కోసం నాలో నేనేం చేయాలో నాకు తెలియడం లేదు అంకుల్. ఇంత చిన్న వయసులోనే అంతటి భారాన్ని ఎలా మోస్తున్నావమ్మా? గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. సీత, అమెరికాలో ఉన్న మీ సామాన్లన్నీ బుక్ చేసిన కన్సైన్మెంట్ పేపర్స్ ఇందులో ఉన్నాయి. మీ నాన్నగారి చితాభస్మం కూడా వాటిల్లోనే ఉంది. తీసుకోమ్మా. వస్తానమ్మా. నాన్న, ఉత్తరాల పేరుతో రాస్తున్న ఈ కన్నిటి రాతలు ఇంకా ఎంతకాలం నాకు తెలియడం లేదు. మీ కోరిక నెరవేర్చే శక్తిని, ధైర్యాన్ని నాకు ఇవ్వండి. మా నాన్న సంతోషం కోసం మీ నాన్న సంతోషాన్ని దోచుకుని ఆ పరిస్థితి రాకుండా ఆ భగవంతుడు నన్ను కాపాడాలి. అమ్మా సీత, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మీతో శృతి కలిపిన సంతోషం, ఎక్స్టసీ. మ్యూజిక్ ఇస్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ రియల్ అండ్ ఎటర్నల్. ఐ మీన్, అంటే సంగీతం. Was it a vision or walking dream? What is that music? Do I wake or sleep? ఐ ప్రిష్టో. తాతయ్య, మీరు ఇంగ్లీష్? ఏమ్మా, నేను కిడ్స్ పోయిటరీ చెప్పకూడదా? మీకు ఇంగ్లీష్ తెలుసని డాడీ నాతో చెప్పలేదు తాతయ్య. వాడికి తెలియదమ్మా. వాడు అమెరికా వెళ్ళిన తర్వాతే నేర్చుకున్నాను. దేనికి తాతయ్య? అమెరికాలో పుట్టి పెరిగే నా మనవలు మనవరాళ్ళు తెలుగు తెలియక అవస్థ పడతారేమోనని నేర్చుకున్నానమ్మా. అదృష్టవశాత్తు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు అనుకో, కేవలం నీ కోసమే నేర్చుకున్నానమ్మా. తాతయ్య, నేను అదృష్టవంతురాల్లా ఇంగ్లీష్ భాష పుణ్యం చేసుకుందా? మేమంటే మీకు ఇంత మమకారమా తాతయ్య? మమకారమే కాదమ్మా, కోపం కూడా. తాతయ్య, కోపం మీ మీద కాదమ్మా, మీ నాన్న మీద. అసలు ఆ కోపం కూడా ఎక్కువ కాలం ఉండేది కాదేమో. కొన్నాళ్ళు పోతే నేనే మాట్లాడేసేవాడినేమో. కానీ ఇప్పుడు కోపం ఏమిటో తెలుసా? వాడు తప్పు చేశాడని నేను శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవించకుండా తప్పించుకు పారిపోయాడు. ఇంకా నా గౌరవం ఏముంది? నేను వేసిన శిక్షకు విలువే ఉంది. రాని నేనే అడుగుతా. ఏమిటి మామయ్య గారు పిలిపించారు? వాసొస్తున్నాడని కబురు వచ్చింది, నీతో మాట్లాడదామని. నమస్కారం బావగారు. అదే ఇప్పుడు ఆ వీరభద్రయ్య. అదే కూర్చో. ఆ, ఏం బ్రదర్ ఎలా ఉన్నారు? కన్సర్ ఫ్యాక్టరీ అడ్డడ్డడ్డడ్డి పెద్దలుడు కూడా ఇక్కడే ఉన్నాడు. శుభం. ఏంటో బావగారు, చేతొచ్చిన వేళ విశేషం. మీ ఇంటూ అన్ని శుభాల మీద శుభాలే. ఆ? ఏమయ్యా చక్రవర్తి, నువ్వేం శుభకారం మీద వచ్చినట్టు? వాసు వస్తున్నాడు కదా, వీలునామా రిజిస్టర్ చేయిద్దామని నేనే పిలిపించాను. వీలునామాకి తొందరే వచ్చిందమ్మా. ఎలాగూ తమ్ముడు వస్తున్నాడు కదా, వాడంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. సీతను కాశీకిచ్చి పెళ్లి చేస్తే నీ కళ్ళ ముందే ఉంటుంది కదా నీ మనవరాలు. అదేమిటక్కయ్యా నా నోట్లో మాట నువ్వంటున్నావు? సీతని మా మరిదికి అడగాలనుకుంటున్నాను. సీతకి మీ అబ్బాయి కంటే మా అబ్బాయి దగ్గర వరుస కదండి. పైగా వాళ్ళిద్దరూ సొంత మేనత మేనమామ బిడ్డలు. చక్రవర్తి, అమెరికా పిల్లకి వరసలేంటయ్యా, అవసరం ముఖ్యం.
పైగా మీ ఓడు మా ఊరికంటే చిన్నోడు కూడాను. అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? దాని పెళ్లికి తొందర ఏంటి ఇందుమతి? చిన్నపిల్ల నిన్న కాక మొన్నొచ్చింది, అప్పుడే పెళ్ళేంటి? వచ్చింది మొన్ననే గాని పుట్టింది మొన్న కాదుగా వదినా. నీ ముగ్గురు పిల్లలకి ఈ వయసులోనే పెళ్లిళ్ళు చేసి కాపురాలు కూడా పంపించావు, మర్చిపోయావా? నా పిల్లల పెళ్లిళ్ళు నేను చేయడం వేరు వీరభద్రయ్య. వాసు విషయంలో నేను ఒకసారి దెబ్బతిన్నాను. ఇప్పుడు వాడి కూతురు పెళ్లి విషయంలో జోక్యం చేసుకొని చేతులు గాల్చుకోవడం నాకు ఇష్టం లేదు. తెలుగు వన్